గురుగారు, మన ముఖంలో ముఖ్యమైనది ముక్కు. ఈ ముక్కుని జూసి మీరు ఏ విధంగా జ్యోతిష్యాన్ని చెప్పగలరు? ఈ ముఖ కవళికలో మానవ జన్మలో ముఖ కవళికలో ఈ యొక్క ఈ ఈ ముక్కు అనేది ప్రధానమైనటువంటి స్థానం అన్నమాట. హ్మ్. ఈ ప్రధానమైన ముక్కు స్థానంలో పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ, ప్రజల్లో ఉన్నటువంటి యొక్క విధానాల్లో జమీందారులు, క్షత్రియులు, రాజవంశీయులు, క్షత్రియులు వీళ్ళకి ముక్కు కొటేరుగా ఉంటుంది అనమాట. జమీందారులకు కూడా అలాగే వస్తుంది. అయితే మిడిల్ క్లాసు సామాన్య ప్రజల్లో చట్టి ముక్కు ఉంటుంది. ముక్కులు అనేక రకాలు ఉంటాయి. ఆ రకాలను బట్టి వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పొట్టిగా ఉండే చట్టి ముక్కు ఉంటే వాడు ఎవరిని లెక్క చేయడు అనమాట. తన మాటే చెల్లాలి అంటాడు. అదే నాభి పొడుగ్గా గంభీరంగా ఉంటే క్షత్రియుడు శాసిస్తాడనమాట. క్షత్రియుడు మళ్ళీ అదే ముక్కు ఇంకొంచెం మార్పులో కనుక జమీందారులు ఉంటే వాళ్ళకి ఆర్థిక పరంగా సుస్థిరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిందే శాసనం అనమాట. జరిగి తీరాలి, ఇంకా వేరే ఆలోచన చేయరు అనమాట. కొంతమందికి ఈ ప్లస్ పాజిటివ్ ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఉంటుంది. ఆకారాలు వర్ణన పెట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంది. మెయిన్ మూలం ఏంటంటే ముక్కు ఎప్పుడైతే కొట్టేరుగా ఉంటుందో వాళ్ళలో ఒక తెలియనటువంటి సంపూర్ణమైనటువంటి జడ్జిమెంట్స్ అనేది ఉంటాయి అన్నమాట, తీర్పులు ఉంటాయి.